నమస్తే అండి. ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ స్వేచ్ఛా హక్కు. ఆర్టికల్ 19 మనకి 6 రకాలైనటువంటి స్వేచ్ఛా హక్కులనిచ్చింది. అవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్సీ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొబేషన్. అయితే ఇవి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ ఏ నుంచి సబ్ క్లాస్ జి వరకున్నాయి. అయితే ఇక్కడ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఎఫ్ లేదు. గమనిస్తే మీరు దీంట్లో ఈ తర్వాత ఎఫ్ లేదు, డైరెక్ట్ జి ఉంది. ఇది ఆస్తిని సంపాదించుకోవడం, దానం చేయడం లేదా దాచుకోవడానికి సంబంధించినటువంటి ఒక రైట్. దీన్ని ఇక్కడ నుంచి 44 అమెండ్మెంట్ యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో దీన్ని ఇక్కడి నుంచి తొలగించేసి చట్టబద్ధ హక్కుగా మార్చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనకు ఉన్నటువంటి హక్కులు 6. మొదటగా మనకు ప్రసాదించింది 7 హక్కులు, కాకపోతే ప్రజెంట్ ఉంది ఎన్ని 6 హక్కులు మాత్రమే ఉన్నవి. అయితే ఈ 6 హక్కులు ఫ్రీడమ్, టోటల్గా ఫ్రీడమ్ అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేనటువంటిది. కానీ అదే సమయంలో రాజ్యం ఏం చేస్తుందంటే కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ ని కూడా ఈ హక్కుల పైన ఇస్తుంది, నిబంధిస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ అంటే ఒక వ్యక్తి దేశంలో ఒక చోటు నుంచి మరి ఒక చోటుకి ఎక్కడికైనా సంచరించవచ్చు, సంచార హక్కు. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో, కరోనా సిచ్యువేషన్లో లాక్డౌన్ అనేది జరుగుతుంది. కొన్ని ఏరియాలలో స్పెసిఫిక్ ఏరియాకి లాక్డౌన్ ఉందనుకోండి. లాక్డౌన్ ఉన్న ఏరియాకి వేరే ప్రాంతం వ్యక్తి రావడానికి వీలు లేదు, పౌరుడు. ఎందుకంటే ఆ వచ్చే వ్యక్తి వల్ల ఆ ప్రాంతం ఎఫెక్ట్ కావచ్చు, లేదా ఆ ప్రాంతం వల్ల ఆ వ్యక్తి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకని ఇక్కడ ప్రజల యొక్క భద్రతని దృష్టిలో ఉంచుకొని ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ కూడా కొంత రెస్ట్రిక్షన్ అనేది ఇవ్వడం జరిగింది స్టేట్. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్‌మెంట్, రెసిడెన్సీ అండ్ ప్రొబేషన్‌లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి సహేతుకమైనటువంటి నిబంధనల్ని స్టేట్ అనేది, రాజ్యం అనేది విధిస్తుంది. ఆ నిబంధనలు ఏంటివి? అయితే ఈ 19 ప్రకారము క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ టు జి వరకు ఉన్నటువంటివి ఎలాంటి సందర్భాలలో మనము వీటిని యూజ్ చేసుకుంటాము అనేది 1 బై 1 చూద్దాం. 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అంటే వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన. అంటే ఒక వ్యక్తి మాట్లాడేటువంటి ఒక హక్కు స్వేచ్ఛగా. అయితే ఎలా తన యొక్క ఎక్స్‌ప్రెస్ చేస్తాడు, లేదా భావ ప్రకటన ఎలా చేస్తాడు, లేదా తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉంటుందంటే నోటి మాట ద్వారా కావచ్చు, రాయడం ద్వారా కావచ్చు, ప్రింటింగ్ ద్వారా కావచ్చు, పిక్చర్ ద్వారా కావచ్చు, మరేదైనా పద్ధతిలో కావచ్చు, ఒక వ్యక్తి తన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డైరెక్ట్‌గా మనకి ఒకటి గమనించాలి. నోటి మాట, రాయడం, ప్రింటింగ్, పిక్చర్, ఈ రైటింగ్ అయితేంది, ప్రింటింగ్ అయితేంది, లిథోగ్రఫీ అయితేంది, ఇవన్నీ కూడా వర్డ్ మౌత్ అయితేంది, ఇవన్నీ చేస్తే ప్రెస్ ఒకసారి తీసుకోండి. ఎగ్జాంపుల్ ప్రెస్‌ని తీసుకుంటే డైరెక్ట్‌గా మనకి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఉండదు. చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎక్కడ ఉంటుంది అంటాడు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మాట ద్వారా రాయడం, ప్రింటింగ్, పిక్చర్ ఏ పద్ధతిలో అయినా చెప్పుకోవచ్చు. సో స్పెసిఫిక్ గా ప్రెస్ అని ఎక్కడ సంబోధించలేదు. ఇక్కడ ఇవన్నీ మనం కలగలుపుకుంటే ఇదే ప్రెస్ గా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎలాంటి హక్కులు ఇవ్వబడుతున్నాయి, ఏదైనా ఇతర పద్ధతిలో అన్నాడు. ఇతర పద్ధతిలో అంటే ఏంటి? ప్రెజెంట్ ఉన్నటువంటి ఇంటర్నెట్ యుగం ఇది. సో ఇంటర్నెట్లో ఏం చేస్తాం మనం? ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, ఇతర ఏదైనా మీడియా ద్వారా కానీ మనమే పోస్టులు అనేవి జనరేట్ చేస్తూ ఉంటాం. జనరేట్ చేసి మన ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఇతరులు ఉన్నటువంటి భావాలని, ఇతర భావాలు మనం చెప్పొచ్చు, లేదా మన భావాలు ఇతరులు చెప్పొచ్చు, లేదా మన భావాలనే చెప్పొచ్చు మనం.
అలాగే ఇంకోటి ఏంటిదంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మన భావం చెప్పడంతో పాటు సమాచారాన్ని కూడా తెలుసుకునేటటువంటి రైట్‌ని ఇస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక క్వెషన్ అడిగాడండి. ఎలా అడిగాడు అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. అయితే రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ అని ఉంది. అంటే రైట్ టు ఆర్‌టిఐ యాక్ట్ 2005 ఉంది. అది ఎక్కడ వర్తిస్తుందని అడిగాడు అనుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇది ఏం చెప్తుంది? మన భావాల్ని వ్యక్తపరచొచ్చు. దాంతో పాటు సమాచారాన్ని తీసుకోవచ్చు. అండ్ సమాచారాన్ని మనం చక్కగా భద్రంగా దాచుకోవచ్చు. ఈ 3 కూడా మనకు ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. అయితే ఇక్కడ ఎలాంటివి ఉన్నాయి చూడండి ఒకసారి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది దీని కిందకే వస్తుంది. కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. రైట్ టు అగైన్స్ స్టాపింగ్ అప్ టెలిఫోనిక్ కన్వర్జేషన్. అంటే ఫోన్ సంభాషణని ట్యాప్ చేస్తే దానికి వ్యతిరేకంగా అంటే సంభాషణ ట్యాప్ చేయకుండా ఉండడానికి వ్యతిరేకంగా మనకి ఇది యూజ్ అవుతుంది. రైట్ టు టెలికాస్ట్. అంటే ప్రెస్‌ల ద్వారా గాని లేదా మన మీడియా ఏదైతే మనం సోషల్ మీడియా ద్వారా గాని ఏదైనా టెలికాస్ట్ చేయొచ్చు. ఇక్కడ మోనోపోలీ అనేది ఉండదు. అంటే స్టేట్ ఏం చేస్తుంది? మోనోపోలీ అంటే కొన్ని విషయాలని టెలికాస్ట్ చేయకూడదు అని చెప్పేసేసి ఒక మోనోపోలీ పదాన్ని తీసుకొస్తుంది. అలాంటిది ఏమీ లేదు. ఏదైనా టెలికాస్ట్ చేయొచ్చు. అలాగే ఏదైనా పొలిటికల్ పార్టీ బంద్ ప్రకటించిందనుకోండి. లేదా ఒక ఆర్గనైజేషన్ బంద్ ప్రకటించిందనుకోండి. ఆ బంద్‌కి వ్యతిరేకంగా ఉండొచ్చు నువ్వు. ఎందుకంటే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌లో వాళ్ళు బంద్ ప్రకటించారు ఓకే. బట్ దానికి నువ్వు ఖచ్చితంగా బంద్‌ని నువ్వు చేయాలా? పొలిటికల్ పార్టీ బంద్‌ని దేశ బంద్ ప్రకటించింది. ఆ బంద్‌లో నువ్వు పాల్గొనాలంటే లేదు. ఆ బంద్‌కి నువ్వు అగైనెస్ట్‌గా కూడా ఉండొచ్చు. ఆ హక్కు మనకి ఇక్కడ ఇస్తుంది. అలాగే రైట్ టు స్పీచ్ అంటే ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది సైలెన్స్. అంటే సైలెన్స్‌గా ఉండడం కూడా నీ రైటే. రైట్ టు స్పీచ్ అనేది మాట్లాడడం ఓకే. బట్ సైలెన్స్‌గా ఉండడం కూడా నీ రైటే. మనకి రీసెంట్‌గా మనకి థియేటర్స్‌లలో జనగణమన అనేది ప్లే చేయడం జరిగేది. సినిమాకి స్టార్టింగ్ టైటిల్స్ అప్పుడు. అందరూ లేసి నించొని జనగణమన పాడడం. దీని మీద కూడా కేసులు రావడం కోర్ట్‌లో. అయితే ఏంటంటే ఇక్కడ నీవు నీ భావాల్ని వ్యక్తపరచడంతో పాటుగా నువ్వు సైలెంట్‌గా కూడా ఉండే రైట్ నీకుంది. ఖచ్చితంగా నేను ఫోర్స్ చేసి జనగణమన పాడు అని చెప్పడానికి లేదు. అందుకే ప్రెజెంట్ వాటి మీద టెలికాస్ట్ చేయడానికి లేదు. జనగణమన ఏయట్లేదు ప్రెజెంట్. సో అదే విధంగా ఫ్రీ సెన్సార్‌షిప్ అంటే పత్రికల్ని ముందుగానే సెన్సార్ చేయడం. సినిమాని సెన్సార్ చేసినట్టుగా పత్రికల్ని సెన్సార్ చేయకూడదు. అదేవిధంగా డెమాన్‌స్ట్రేషన్ అండ్ పికెటింగ్. అంటే నువ్విక్కడ ఏం చేయొచ్చంటే స్ట్రైక్ చేయడానికి వీలు లేదు. కానీ ఈ హక్కు ప్రకారం స్ట్రైక్ చేయడానికి వీలు లేదు కానీ డెమాన్‌స్ట్రేషన్ చేయొచ్చు. పికెటింగ్ చేయొచ్చు. ఇది క్వైట్ అపోజిట్ టు స్ట్రైక్. స్ట్రైక్ అనేది ఎక్కడ ఉంటుందంటే కార్మిక చట్టంలో ఉంటుంది. ఇక్కడ ఉండదు ఇది. సో దీనికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది నేను పూర్తిగా ఎప్పుడైనా చేసుకుంటాను అంటే లేదు కుదరదు. దీనికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. స్టేట్ కెన్ ఇంపోజ్ అన్నమాట. ఏంటి అంటే అవి చూడండి ఇక్కడ ఎప్పుడైతే దేశ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారెన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అఫెన్స్. అంటే దేశ సౌభ్రాతృత్వానికి, సమగ్రతకి, విదేశాలతో ఉన్నటువంటి స్నేహ సంబంధాల సందర్భంలో, పబ్లిక్ ఆర్డర్ అండ్ పబ్లిక్ పీస్ అంటే దేశ ప్రజల భద్రత విషయంలో, డీసెన్సీ నైతికత విలువల విషయంలో, కోర్టు ధిక్కరణ విషయంలో, డిఫమేషన్ విషయంలో అండ్ గొడవల్ని సృష్టించి రెచ్చగొట్టేటటువంటి వాక్యాల విషయంలో ఇది స్టేట్ ఏం చేస్తుందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది. రెచ్చగొట్టే పదాలు మాట్లాడకూడదు. కోర్టు ధిక్కరణ చేయకూడదు. పబ్లిక్ సంబంధించి పబ్లిక్ ఆర్డర్ అండ్ పీస్‌కి సంబంధించి అగైనెస్ట్‌గా చేయకూడదు. ఏది చేసినా ఎక్స్‌ప్రెషన్ ఆర్ స్పీచ్ వీటికి లోబడి ఉండాలి. అంటే దేశ సౌభ్రాతృత్వానికి, సమగ్రతకి అండ్ పబ్లిక్ సంబంధించి ఈ 8 సోవర్నిటీ, ఇంటిగ్రిటీ, ఫ్రెండ్లీ రిలేషన్, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్, డీసెన్సీ, మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ అండ్ ఆఫెన్స్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆఫెన్స్. ఈ 8 సందర్భాలలో హక్కు ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే రెస్ట్రిక్షన్స్ అండ్ నిబంధనలు విధిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ
అయితే ఇక్కడ ఒకసారి గమనిస్తే మనం ఈ 19 ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఎక్కడ ఇస్తుందంటే 19 క్లాజ్ 2 ఏ ఆర్టికల్ చెప్తుంది? 19 క్లాజ్ 2 ఆర్టికల్ అనేది 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ పైన రిస్ట్రిక్షన్ విధించేది ఎక్కడ ఏ ఆర్టికల్ అంటే 19 క్లాజ్ 2 విధిస్తుంది. ఓకే, అదే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ చూస్తే ఇక్కడ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి అసెంబ్లీ ఎవ్రీ సిటిజన్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇక్కడ ముందు గమనించాలి, ఆ హక్కులు కూడా భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. అది మైండ్ లో ఉంచుకోండి బాగా. అయితే ఎవ్రీ సిటిజన్ ప్రతి వ్యక్తి కూడా ప్రతి పౌరుడు కూడా అసెంబ్లీని నేర్పించుకునేటువంటి హక్కు ఉంది వితౌట్ ఆర్మ్స్ అంటే ఆయుధాలు లేకుండా మారున ఆయుధాలు లేకుండా సమావేశాలను ఏర్పరచుకోవచ్చు. సమావేశాలు ఏర్పరచుకునే హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. అయితే కొన్ని సమావేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థనా మందిరాలు సిక్కులు వెళ్తారు, వాళ్ళు చిన్న కత్తి కిర్ఫాన్ అంటాం, వాళ్ళు 5 రకాలు ఏంటి 5 రకాలైనటువంటి ఒక అంటే మత ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ మత ఆచారంలో కిర్ఫాన్ కూడా ఉంటుంది. ఆ కిర్ఫాన్ని తీసుకెళ్ళడం మత ఆచారానికి సంబంధించింది కాబట్టి దట్స్ ఓకే. అయితే ఎలాంటి మారణాయుధాలు మాత్రం తీసుకెళ్లకుండా మనం అసెంబ్లీని ఏర్పరచుకోవచ్చు. ఒకవేళ అసెంబ్లీని ఎలాంటి టైంలో ఏర్పరచుకోకూడదంటే ఇక్కడ చూస్తే మనకి లా ఆర్ లీగల్ ప్రాసెస్ అండ్ ఫోర్సిబుల్ ఆక్యుపై ద ప్రాపర్టీ to commit any mischief or criminal trespass, to force some person do an illegal act, to threaten the government and exercising lawful powers. ఈ 5 సందర్భాలలో ఏం చేస్తుందంటే సెక్షన్ 141 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 141 ప్రకారం ఈ 5 సందర్భాలలో అసెంబ్లీని రిస్ట్రిక్షన్ గా చూస్తుంది. అంటే ఏంటిదంటే లీగల్ ప్రాసెస్ ని ప్రతిఘటించడం అనుకో, అంటే ఏదైనా చట్టాన్ని నువ్వు వ్యతిరేకించడం, ఎవరిదైనా ఆస్తిని నువ్వు ఒక 4-5 తీసుకొని వెళ్ళిపోయి ఆక్రమించడం, క్రిమినల్ ట్రెస్పాస్ చేయడం, తుంటరి పనులు అలాంటివి చేయడం, ఇల్లీగల్ యాక్ట్ చేయడం, అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని కానీ గవర్నమెంట్ ని కానీ ఏదైనా ఇల్లీగల్ లాఫుల్ కానటువంటిది అంటే ఏంటిది చట్టబద్ధమైన చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఫోర్స్ చేయడం. ఈ 5 సందర్భాలలో ఒక 5 కన్నా ఎక్కువ ఇల్లు అక్కడ ఉంటే దీన్ని సెక్షన్ 141 కింద రిస్ట్రిక్షన్ కింద చూసేసి కేసులు అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు సెక్షన్ 144 సెక్షన్ కూడా ఉంటుంది. ఇదేంటంటే ఏదైనా ర్యాలీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు లేదా సభలు నిర్వహించేటప్పుడు ముందుగా ఏం చేయాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఓకే. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అనుకో, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, లేదా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని పర్మిషన్లు ఇవ్వరు, లేదా అది గొడవలకు దారి చేసే అసెంబ్లీ కావచ్చు, అందుకని కొన్ని పర్మిషన్లు ఇవ్వరు. అయినా కానీ పర్మిషన్ లేకుండా అక్కడ వీళ్ళు అసెంబ్లీ అయితే గనక సెక్షన్ 144 ప్రకారం డిఎంస్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఎవరు? కలెక్టర్. ఈ కలెక్టర్ ఏం చేస్తారంటే ఆపమని ఉత్తర్వులు జారీ చేస్తారు. అయినా ఆపకపోతే వాళ్ళని లాఠీ చార్జ్ చేయండి, లేకపోతే రబ్బర్ బుల్లెట్లు కాల్చండి, బాష్పాయు ప్రయోగించండి, లేకపోతే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే అధికారం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కు ఉంటుంది. దాన్ని పోలీసులు ఫాలో అవుతారు. సో అందుకని చెప్పేసి అసెంబ్లీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అసెంబ్లీ చేసుకునేటప్పుడు పర్మిషన్ తీసుకొని అసెంబ్లీ అనేది పీస్ఫుల్ గా రన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే ఎలాంటి సందర్భంలో రిస్ట్రిక్షన్స్ ఏర్పరుస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీలో అంటే సెవర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. ఇక్కడ ఆర్టికల్ 19 క్లాజ్ 3 ప్రకారం ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే దేశ యొక్క సౌభ్రాతృత్వం, సమగ్రత మరియు పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ స్పీచ్ సంబంధించి ప్రజల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని, దేశ సమగ్రతని సౌభ్రాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ పైన రిస్ట్రిక్షన్స్ ఇచ్చే అధికారం ఉంది. అదేవిధంగా చూస్తే ఆర్టికల్ 19(1) సబ్ క్లాజ్ సి, ఇదేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే సంస్థలను ఏర్పరచుకునేటటువంటి రైట్.
సంస్థలు ఏర్పరచుకోవచ్చు, ఆర్గనైజేషన్స్ ఏర్పరచుకోవచ్చు, స్టూడెంట్ సంస్థలు కావచ్చు, రాజకీయ సంస్థలు కావచ్చు, అదే పొలిటికల్ పార్టీస్ కూడా, రాజకీయ పార్టీలను కూడా ఏర్పరచుకునేది ఎక్కడ, దేని ద్వారా ఏర్పరచుకుంటారు అంటే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ద్వారానే ఏర్పరచుకోవచ్చు. ఆ ఏర్పరచుకున్న దాంట్లో నువ్వు జాయిన్ అవుతావా అవ్వవా అనేది డిపెండింగ్ ఆన్ యూ. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని ఏం లేదు. కార్మిక సంస్థలు కూడా కార్మిక సంఘాలు ఏర్పరచుకుంటాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, పార్టీలు ఉంటాయి. అందులో నువ్వు జాయిన్ అవుతావా లేనంటే డిపెండ్ ఆన్ యూ. అంటే నీ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఆ సంస్థలో జాయిన్ అవ్వాలని ఎలాంటి రూల్స్ ఏమి ఉండవు. అసోసియేషన్ ఏర్పరచుకోవచ్చు, దాన్ని కంటిన్యూ చేయొచ్చు, అసోసియేషన్ ఏర్పరచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు, ఆపేయచ్చు. కానీ దీని గుర్తింపు అనేది మాత్రం ఇక్కడ ఉండదు. గుర్తింపుకి సంబంధించి ఎలాంటి విషయాలు లేదు కానీ కేవలం ఏర్పరచుకోవడానికి మాత్రమే ఉంది. ఏర్పరచుకున్న దాంట్లో నువ్వు సభ్యుడిగా ఉంటావా లేదా అనేది నీ మీదే, వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఎలాంటి ఎలాంటి దాని రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్టేట్ ఏం చేస్తుందంటే సవర్నిటీ, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్ అండ్ మొరాలిటీ, నైతికత. ఇక్కడ ఆర్టికల్ 19 క్లాజ్ 4 దీని ప్రకారం రెస్ట్రిక్షన్స్ అనేవి విధిస్తుంది స్టేట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసోసియేషన్ ఏర్పరచుకుంటాను అని చెప్పేసి ఒక ఐఎస్ఐ లేదా తీవ్రవాద సంస్థ ఏర్పరచుకుంటా అంటే కుదరదు కదా. అంటే దేశానికి, దేశ సౌభ్రాతృత్వాన్ని, సమగ్రతని కాపాడుతూ ఉండాలి. అంటే మోరాలిటీ ఉండాలి, నైతికత ఉండాలి, నైతికత విలువలతో కూడుకుని ఉండాలి, పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. నేను ఒక రౌడీ సంస్థను ఏర్పరచుకుంటాను లేదా ఒక గ్యాంగ్స్టార్ ఏర్పరచుకుంటాను, నేను లైక్ దావుద్ ఇబ్రాహిం లాగా ఒక అండర్ వరల్డ్ ఏర్పరచుకుంటాను, ఇలా ఏర్పరచుకొని ప్రజల్ని రిక్రూట్ చేసుకొని అనైతిక పనులు చేస్తాను, ప్రజలను ఇబ్బంది గురి చేస్తానంటే ఊరుకోదు. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంది, బట్ అసోసియేషన్ ఉంది కానీ అది కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటంటే సావర్నిటీ, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్ అండ్ మొరాలిటీకి సంబంధించి దీనికి లోబడి ఉండాలి. దీనికి అగైనెస్ట్ గా అసోసియేషన్ ని ఫామ్ చేసుకునే అధికారం లేదు. అది ఆర్టికల్ 19 క్లాజ్ 4 ద్వారా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా చూసుకుంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ డి ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే సంచార స్వేచ్ఛ. దేశంలో ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చూడండి బాగా చెప్తున్నా, దేశములో అంటున్నా నేను, అంటే ఇన్ కంట్రీ ఓన్లీ, అంటే అవుట్ సైడ్ కాదు, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ కాదు. కేవలం ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ఇన్సైడ్ ఆఫ్ ద కంట్రీ, భారతదేశంలో సంచరించవచ్చు అని చెప్తుంది. కానీ ఆర్టికల్ 21 మాత్రమే విదేశాలకు వెళ్ళడము, రావడము అనేది అది ఎక్కడ హక్కు, ఆర్టికల్ 21 కి సంబంధించింది. కేవలం దేశం లోపల అనేది మాత్రం ఆర్టికల్ 19 కి సంబంధించింది. ఇక్కడ కేవలం ఆర్టికల్ 19 లో మనం దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు, ఒక చోట నుంచి ఇంకో చోటుకి అని చెప్తున్నాం. అయితే ఇక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అంటే ఆర్టికల్ 19 క్లాజ్ 5 లో ఏం చెప్తుందంటే ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అంటే ప్రజల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటాయి, తెగలు. సో ఆ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న తెగలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి మనం ఉండడానికి కుదరదు. అదేవిధంగా కొన్ని బయోస్పియర్స్, రిజర్వాయర్స్ ఉంటాయి, అటవీలో బయోస్పియర్లు, రిజర్వాయర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి తిరుగుతా అంటే కుదరదు. షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలోకి వెళ్తే తిరుగుతా అంటే కుదరదు. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆ షెడ్యూల్ ట్రైబ్ ఆ తెగలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, పద్ధతులు, అలా ఆహార అలవాట్లు మారిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ భాష ఇవన్నీ అక్కడ తిరగడం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని రిస్ట్రిక్షన్ ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో తిరగడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే ఒక సైకో ఉన్నాడు, నాకు రైట్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది, నేను ఎక్కడికైనా తిరుగుతా అంటే వాడు తిరుగుతుంటే ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. వాడు ఎవరిని పడితే కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనుకో, అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అంటే వాడిని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది జనరల్ పబ్లిక్, అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరగవచ్చు. అండ్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ తిరగకూడదు. లేదా ఒక యుద్ధం జరుగుతుంటే నేను ఎక్కడికైనా తిరుగుతా, యుద్ధం దగ్గరికి నిల్చుంటా అంటే ఏం చేస్తాడు, అవతడు కాలుస్తాడు, ఈడేమైతే టపీ కట్టాడు, చచ్చి ఊరుకుంటాడు. చేయడానికి ఏముంది అంటే ఎక్కడికైనా తిరగడానికి లేదు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జనరల్ పబ్లిక్ ఉన్నటువంటి వాళ్ళ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ ట్రైబల్ ఏరియాలో తిరగకూడదు. బయోస్పియర్ రిజర్వ్స్, కొన్ని దేశ సమగ్రతకి, సెక్యూరిటీకి సంబంధించిన ఏరియాలో కూడా తిరగడానికి పర్మిషన్ ఇవ్వరు. సో అదే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్సీ సబ్ క్లాజ్ ఈ, ఇది
దేశంలో ఎక్కడైనా గానీ నివాసాన్ని ఏర్పరచుకునేటటువంటి ఒక ఫ్రీడమ్ ఇది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్‌లో ఈ ఫ్రీడమ్ మనకి లేదు. బట్ ఇప్పుడు ఓకే. యూనియన్ టెరిటరీ అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఏర్పరచుకోవచ్చు. అయితే సేమ్ మనకి ఏ విధంగా అయితే మూవ్‌మెంట్‌కి ఏ విధంగా అయితే ఉందో రెసిడెన్సీకి కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. ఇక్కడ కూడా జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళకూడదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు మారిపోయే అవకాశం ఉంటుంది. మనం అక్కడ రెసిడెన్సీ అనేది ఏర్పరచుకుంటే. అదే విధంగా బార్డర్ ఏరియాలో గాని, మిలిటరీ ఏరియాలో గాని, షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాలో గాని మనం రెసిడెన్సీ ఏర్పరచుకోవడానికి వీల్లేదు. మిగతా చోట్ల ఏర్పరచుకోవచ్చు. ఇదేం చెప్తుంది? ఇది కూడా ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 5 లోనే ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అంటే వృత్తి సంబంధమైనటువంటి వృత్తిపరమైనటువంటి స్వేచ్ఛ. సబ్ క్లాస్ జి ఇక్కడ భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా తన ఇష్టం వచ్చినటువంటి వృత్తిని ఎంచుకునే అవకాశం ఉంది. కానీ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 6 ఏం చెప్తుందంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తుంది. ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అంటే ఇది కూడా ప్రజల యొక్క బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఏదైనా చేస్తా వృత్తి అంటే కుదరదు. వాడు ఏం చేయాలి? ఒక డాక్టర్ అవ్వాలంటే వాడు ముందుగా ఎంబీబీఎస్ చేసి ఉండాలి, లేదా ఎంఎస్ చేసి ఉండాలి, లేదా కనీసం ఊర్లో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎంఆర్పి అటువంటి సర్టిఫికెట్ అయినా ఉండాలి, లేదా ఇంజనీర్ అయితే వాడు ఏంటి బీఈ చేసి ఉండాలి, పోలీస్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఎగ్జామ్స్ రాసి ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే దానికి కావాల్సిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఉండాలి, రాసి ఉండాలి. అంతేగాని ఏదైనా ప్రొఫెషన్ చూజ్ చేసుకోవచ్చు నేను అని అన్ని ప్రొఫెషన్లు చూజ్ చేసుకోవడానికి కుదరదు. రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అది 19 క్లాస్ 6 ప్రకారం ఉంటుంది. ఏంటంటే వాడు ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే డాక్టర్‌గా చేయాలంటే ఏదైనా చేసుకోవచ్చుగా, దేశంలో నాకు రాజ్యాంగం హక్కునిచ్చిందంటే కుదరదు. వాడు ఏం చేయాలి? డాక్టర్ కావడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సర్టిఫికేట్స్ ఉండాలి దానికి సంబంధించి. పోలీస్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా 10th క్లాస్ చదివాడు లేదా 8th క్లాస్ చదివాడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అని చెప్పి కుదరదు. వాడేంటి మినిమం డిగ్రీ ఉండాలి, ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఇంటర్వ్యూ ఫేస్ కావాలి, ఆ తర్వాత అని చాలా ప్రాసెస్ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే తను ఆ యొక్కటువంటి ప్రొఫెషన్‌ని చూజ్ చేసుకోవడానికి ఉంటుంది గానీ, వేరే విధంగా నేను దొంగ సర్టిఫికేట్‌లు పెట్టి ఫోర్జరీ సర్టిఫికేట్స్ అలాంటివి పెట్టేసి చేస్తే అది ఎగనెస్ట్‌గా ఉంటుంది. అదే విధంగా మోనోపాలీ. మోనోపాలీ ఏంటంటే ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని లేదా సంస్థలను తీసుకొని స్టేటే ఇక్కడ దాన్ని రన్ చేస్తుంది. ఆ సంస్థని గాని, ఆ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి సంబంధించినటువంటి బాంబులు తయారు చేయడం గాని, లేదా మిసైల్స్ తయారు చేయడం గాని, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఒక కంపెనీని ఎంచుకుంటుంది. ఆ కంపెనీ ఎంచుకోవచ్చు, లేదా ప్రభుత్వమే అది నిర్వహిస్తుంది. ప్రభుత్వం సొంతంగా నిర్వహించడం లేదా ప్రజల్ని దాంట్లో భాగం చేసుకొని నిర్వహించడం. అది మిగతా వాళ్ళు చేయడానికి వీలు లేదు. అంటే ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే మోనోపాలీ అంటే ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే, అంటే వేరే వాడు ఆ పని చేయడానికి కుదరదు. స్టేటే చేయాలి, లేదా స్టేట్ తీసుకుంటే ఓకే వాళ్ళని. స్టేట్ మోనోపాలీ ఉన్నటువంటి వర్కుల్ని వేరే వాళ్ళు చేయకూడదు ఇంకా. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ.